మీకు పోటీ కాదు, మీడియాకు మేము పోటీ కాదు, మేము మీడియాతో పోటీ పడలేము. మాకు కావాల్సిన సమాచారం వరకు మా వాళ్లకు అందిస్తే వాళ్ళు ప్రజల్లో తీసుకుపోవడానికి. ఎవరు మాట్లాడదాం. అదే కానీ జరిగితే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇంకా అవినీతికి స్కోపే లేదు. ఏది చేసినా కూడా రైట్ ట్రయల్గా ఆల్ పాలిటీషియన్స్ డబ్బులు తీసుకొని పనులు చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి రెగ్యులరైజ్ చేసేసుకోవచ్చు. వేల కోట్లు, లక్షల కోట్లు. ఒక బ్యాంకును మోసం చేశారని అవినీతి కేసులు పెడుతున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాంకు డబ్బులు తీసుకొని ఎక్స్టర్నల్ పరిస్థితులు కలిసి రాకపోయినా ఆ కంపెనీ సిక్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది, బిఎఫ్ఆర్కి వెళ్ళిపోతూ ఉంది. అలాంటిది అవినీతి డబ్బులు తీసుకొని డిస్ప్రపోర్షనేట్గా వేల కోట్ల రూపాయలు. సాక్షి ఒక్క ఎగ్జాంపుల్ ఏం చెప్పారు సాక్షిలో? ₹1 పెట్టుబడి లేకుండా 1200 కోట్ల రూపాయలు డబ్బులు మొబిలైజ్ చేశారు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది అవినీతి కాదు అని ఇన్కమ్ ట్యాక్స్ కనిపిస్తే ఇంకా ఈ దేశంలో చేయగలిగింది ఏమీ లేదు, ఎవరిని పట్టుకోలేరు. ఇంకా రాబోయే రోజుల్లో జగన్ మోడల్, న్యూ మోడల్ ఫర్ ఎవ్రీ పాలిటీషియన్. కష్టపడక్కర్లేదు, సంపాదించుకున్నంత పనులు చేస్తారు, ఆటోమేటిక్ డబ్బు చెక్లు ఇచ్చేస్తారు, ఆయన ఆస్తులకు వెళ్ళిపోతాయి. లేకుంటే బూస్టప్ చేస్తారు, ₹10 షేరు, 2000, 3000, 5000, ఇంకా అయిపోయింది. ఏముంది ఇంకా? కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనలైజ్ చేసుకోవాలి. చేసుకొని ఎక్కడికక్కడ పకడ్బందీగా చేయకపోతే ఇంకా రాజకీయ అవినీతి గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకెవ్వరు కూడా నీతి నిజాయితీగా రాజకీయాల్లో ఉండాలని ఎవరు కోరుకోరు, ఎవరు ఉండరు. నేను నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. నేను దగ్గర 40 సంవత్సరాలైన తెలుగుదేశం పార్టీ వచ్చి 22 సంవత్సరాలుగా అధికార పక్షంలో ఉన్నాం, మిగిలిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నాం. కుప్పం నియోజకవర్గం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశానికి ఓటేశారు. దగ్గర 35 సంవత్సరాలు, అంతవరకు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. అలాంటి నియోజకవర్గంలో 250 ఇల్లీగల్ క్వారీస్ జరుగుతున్నాయి. కుప్పం గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్. ఇల్లీగల్ ఇది జరుగుతూ ఉండి కోట్ల రూపాయలు సంపాదించి రేపు ఇదే అయితే వాళ్ళు కూడా నీతిపరులే కదా. మొత్తం దోచుకున్నదంతా నీతిపరులే. భూగర్భ ఖనిజ సంపద దోచుకున్నా, ప్రజల్ని దోచేసుకున్నా, లిక్కర్లో నాసిరకం లిక్కర్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు దోచేసుకున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో. లిక్కర్ అంతా కూడా ఇలిసిట్ లిక్కర్, అంటే ఇల్లీగల్ ఐ కెన్ సే. క్వాలిటీ ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఇంకొక పక్కన ఈయనే మ్యానుఫ్యాక్చరింగ్, ఈయనే డిస్ట్రిబ్యూషన్, ఈయనే ఇది చేసి లాస్ట్ మైల్లో కిరాణా కోట్లు అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఇస్తారు. కానీ ఈ లిక్కర్ షాప్లో మాత్రం క్యాషే పే చేయాలి, క్యాష్ అండ్ క్యారీ, ఓన్లీ క్యాష్. వై అంటే షేరింగ్ ఈజీ. అదే ఆన్లైన్లో వచ్చిందనుకో లెక్కలు వచ్చేస్తాయి. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే, ఆ దోపిడీ కూడా లీగలైజ్ చేసే పరిస్థితులు వస్తూ ఉంటే, దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ సమర్థించే పరిస్థితికి వస్తే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఐసోలేటెడ్. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్కమ్ కడితే చాలు. ఎక్కడ సంపాదించో డ్రగ్ మనీ కూడా వాళ్ళకి ఓకే. నీ హీరాయిన్ తెచ్చి గంజాయి అమ్మి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దే ఆర్ హ్యాపీ. అది కాదు ఇక్కడ ఇష్యూ. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవస్థల యొక్క కోఆర్డినేషన్ కూడా రావాలి. ఒక పక్క సిబిఐ, ఒక పక్క ఈడీ ఎంక్వైరీలు చేసే కేసులన్నీ ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్ చేస్తే ఏం జరుగుతుంది ఈ దేశం అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ డబ్బులు ఎట్లొచ్చింది కూడా ఆలోచించే విధంగా చట్ట సవరణలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాంటివి వచ్చినప్పుడు, ఎంక్వైరీలు జరిగినప్పుడు
వారు కూడా కరెక్ట్ చేసుకునే పరిస్థితి రావాలి. అది రాకపోతే మాత్రం ఈ దేశంలో చాలా ప్రమాదం వస్తుంది. ఇంకా రాబోయే రోజులు ఎవ్రీ పాలిటీషియన్ కింద నుంచి పై వరకు రాజకీయాన్నే ఒక ప్రొఫెషన్గా తీసేసుకోవచ్చు, ఒక వ్యాపారంగా. ఏం బాధ లేదు, డిస్ప్రపోర్షన్ లేదు, ఏమి చేయక్కర్లా. నేను డబ్బులు కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, ఇంక నీకేం సంబంధం, వాళ్ళే నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఇంకెవరు అడగడానికి వీళ్ళని చెప్పి చెప్పచ్చు. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నా నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అదే పరిస్థితి. మీరు గుర్తుపెట్టుకోవాలి. శాండ్ ఒక్క నియోజకవర్గానికి పరిమితమా? మైనింగ్ ఒక్క నియోజకవర్గానికి పరిమితమా? 175 నియోజకవర్గాల్లో ఇదే పని చేస్తున్నారు. బెరైటీస్, బాక్సైట్, లాటరైట్, లైమ్ స్టోన్, గ్రనైట్, మీ యు నేమ్ ఎనీథింగ్, బీచ్ శాండ్, అన్నీ కూడా ఇదే పని చేసేస్తున్నారు. అంటే ఇంతవరకు ఎవరు చేయలే ఈ పని. ఇంకో పక్కన ఎక్కడైతే గంజాయి, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఎప్పుడు జరిగిన విధంగా గంజాయి కల్టివేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇంకొక పక్కన శాండ్ల్వుడ్, ఎర్రచందనం. ఏమైంది ఇప్పుడు? ఈ మధ్య ఎవరినే పరిస్థితిలో కూడా లేవు. సుజావుగా స్మగ్లర్స్ ఫ్రమ్ హియర్ టు విదేశాలకి రైట్ రాయలుగా పోలీస్ ప్రొటెక్షన్ వెళ్ళిపోతున్నారు. అంటే ఇల్లీగల్ మనీ సంపాదించిన తర్వాత మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, స్మగ్లర్స్, గంజాయి స్మగ్లర్స్, వీళ్ళు ఏం చేస్తారు? అందరిని బెదిరిస్తారు. కుప్పంలో జరిగేది స్మాల్ స్కేల్లో బాగా సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి డిన్నర్లు, పార్టీలు, బర్త్డేలు నేను ఎప్పుడు చూడలా. అటు ఒక్కొక్కడు బర్త్డే చేస్తాడు, ఒక 1000 మందిని పిలుస్తాడు, ఆ ఊరిలో ఉండే పొట్టేళ్ళన్నీ తీసుకుని నరుకుతున్నాడు. వీడిది ఏం పోయింది? నాకైతే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇప్పుడు నేను చేయలేను నా పని, నేను ఎక్కడ చేయగలుగుతాను? నువ్వు ఒకటి కాదు, నిన్న కూడా అదే. ఎవ్రీ డే వీళ్ళ కథ నాకు అర్థం కావడం లేదు, నాకే అవగాహన పడడం లేదు. వాళ్ళు నా మీదనే బాంబులు వేస్తామనే పరిస్థితికి వచ్చారు. అంతకుముందు వాడు ఎక్కడ ఎవడు పెరిగిన కూడా పేరు కూడా తెలియదు, ఊరు లేదు, పేరు లేదు, ఒక చిన్న రౌడీ, స్మాల్. వాడు ఈరోజు పెద్ద హీరో మరి ఏమైనా చేస్తానే పరిస్థితికి వచ్చారంటే స్మగ్లర్స్ చేసే పరిస్థితి, ఈజీ మనీ వస్తే జరిగే అరాచకాలు ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము ప్రజలు ఏమనుకుంటారు, మాదేం పోయింది అనుకుంటారు. పోయేది మీదే. వ్యక్తిగతంగా నాకంటే నష్టపోయేది ప్రజానికో నష్టపోతున్నారు. ఇలాంటి వ్యవస్థలు కుప్పగొలిపోయింది దానివల్ల. చూద్దాం, వీ హ్యావ్ టు ఫైట్. వేరే మార్గం లేదు. నేను అదే చెప్పాను కాన్స్టిట్యున్సీలో కూడా. నిన్న పోయినప్పుడు కూడా 3 days ఉన్నా. ప్రజల్లో చాలా చైతన్యం ఉంది, చాలా వ్యతిరేకత ఉంది. ఈ దుర్మార్గులు చేసే ఆన్స్లాట్తో కొంతమంది మీరు అన్నట్టు బెదిరించి ఎన్ని చేసే కొందికి ఎవరికైనా సరే వాళ్ళే చెప్తున్నారు. నేను పోతే ఆ ఊర్లో బండపల్లి, ఆ ఊర్లో వాళ్ళు నేను అడిగాను, ఏమయ్యా మీకు బాధ అనిపించలేదా? మీ ఊరు నుంచి ఎవ్రీడే 100 లారీలు వెళ్ళిపోతున్నాయి, ఏమనిపిస్తుంది మీకంటే? సార్ బాధ అనిపిస్తుంది, అడగదాం అనుకుంటున్నాం. అడిగితే కరెంటు కట్ అంటున్నారు, నీళ్లు కట్ అంటున్నారు, ఇక్కడే ప్రొక్లైన్స్ ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, చంపేస్తా ఉంటున్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. దిస్ ఈజ్ ది సెనారియో. ఈజ్ ఇట్ రైట్? నిన్న ఒక అతను అంటాడు, ఒక భరత్ అని అక్కడ ఒక ఇల్లీగల్ మైన్ చేస్తాడు, ఎమ్మెల్సీ ఇచ్చాడు అతనికి. అతను అంటాడు ఇది మాది కాదు వాళ్ళదే అని అంటున్నాడు. ఇది వండర్స్లో వండర్. మాదైతే నిలిపేయమంటున్నావు, నువ్వు పోరాడు, నిలిపి, నువ్వు వచ్చి పోరాడు, నిలిపేసేయండి. ఇంకొక ఆయన మంత్రి అడేమీ ఇల్లీగల్ జరగలేదు అంటాడు. ఆయన సర్టిఫికేట్ చేయడానికి ఇంకొక ఆయన మంత్రి విజయనగరం నుంచి వెళ్ళాడు తిరుపతికి. ఏమని? ఆడ ఇల్లీగలే జరగదని. రా పోదాం. అది ఏంటి? కొండ పరంబాక, ఏం పరంబాక తెరా. అంటే ఏది మేము చెప్పినా ప్రజలు నమ్మాలా, మీడియా రాయాలా. మేము చెప్పిందే వేదం, మేము చెప్పింది రాయాలా, మేము చెప్పింది నమ్మాలా. నమ్మకపోతే మేము మీద దాడి. ఏం చెప్పాలండి వీళ్ళని? వీళ్ళు మనుషులు, వీళ్ళు ఒక ఇది. కనీసం సిగ్గుపడేవాళ్ళు. ఒకప్పుడు రాజకీయ నాయకుడు తప్పు చేశారు అని ఆరోపణ చేస్తే సిగ్గుపడేవాడు, తగ్గేవాడు. వీళ్ళు రెచ్చిపోతున్నారు. నన్ను మాట్లాడతావా, నువ్వు నన్ను మాట్లాడేంత రోడైపోయావా అనే పరిస్థితికి వచ్చారు. అది ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద సమస్య. పాలకులే స్మగ్లర్స్ అయిన తర్వాత
ప్రభుత్వంలో ఉండేవాళ్ళే పోలీసుల అండతో, పోలీసులకు మా వాళ్ళు ఒక 10 సార్లు కంప్లైంట్ చేశారు. ఆ కుప్పం నియోజకవర్గంలో నేను జరిగింది చూస్తే లెటర్స్ పెట్టారు, కలెక్టర్కి చెప్పారు, ఎస్పీకి చెప్పారు, మైనింగ్ వాళ్ళు ఉన్నారు, ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నాడు. ఏమయ్యారు మీరు? తెలియదా? 100 లారీలు పోతా ఉంటే వాళ్ళు, ఒకవేళ మీకు పర్మిషన్స్ ఉంటే, మైనింగ్ లీజ్ ఉంటే ఎవడు డబ్బులు కట్టాడు? ఎవ్రీ ఇది కావాలి కదా ట్రక్కి. ఇప్పుడు మేము వదిలిపెట్టకుండా ఫైట్ చేస్తున్నాం. అక్కడ రేపు ఎల్లుండి మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే మేము పోరాడకూడదని వాళ్ళ ఉద్దేశం. వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు మీరు కూడా అందుకనే మీడియా కూడా ఏమైందంటే రెండుగా, మీరు కొంతమంది వాస్తవాలు రాసే వాళ్ళు కొంతమంది తయారయ్యారు, కొంతమంది బ్లూ మీడియా తయారై నా లెక్క ప్రకారం వాళ్ళ టీవీల్లో, వాళ్ళ పేపర్లో వాళ్ళ మనుషులు పెట్టేస్తున్నారు, వాళ్ళ ఎడిటర్ని. ఆ ఎడిటర్ ఎడిట్ చేస్తే అది మీరు పబ్లిసైజ్ చేయాలి. ఆ పరిస్థితికి వచ్చేసారు. మీకు దానికేదో కాంపన్సేషన్ పే చేస్తున్నారు, అయిపోయింది. లేకుంటే ఈడ బినామీగా మీరున్నారు, నాకు తెలియదు. వాళ్ళ మీద వాళ్ళని ఇడన మీరు ఆ పరిస్థితికి వచ్చారు. పర్వాలేదు, ప్రజలే నిర్ణయించుకుంటారు. అల్టిమేట్గా ప్రతి ఒక్కరు విశ్వసనీయత మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజలు డిసైడ్ చేస్తారు తప్ప ఈ కొంతమంది నాయకులు డిసైడ్ చేయరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్న మనం చూస్తున్నాం ఏం మాట్లాడుతున్నారో. సినిమాలపైన మాట్లాడుతూ మమ్మల్ని లాగుతారు. అంటే ఒక పద్ధతి కూడా లేకుండా అన్నిటికన్నమాట. ఆ మాట్లాడే తీరు, నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నాకు వ్యతిరేకంగా చేశారు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారా? నేను 2009లో చిరంజీవి పార్టీ పెట్టడం నేను వచ్చేవాడు కదా గవర్నమెంట్కి. అది అందరూ అంటారు కదా మాట. ఆ రోజు ఆయన పార్టీ పెట్టాను, నేనేం మాట్లాడలేదు. ఆయన పార్టీ పెట్టినా నేను తెలంగాణలో కానీ అలయన్స్ పెట్టుకుని నేను వచ్చేవాడు. మళ్ళీ అవి జరిగాయి, కొన్ని హిస్టారికల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికి నేను ఎప్పుడు ఆయన మీద, అంత మునుపు నాకు ఫ్రెండే, తర్వాత కూడా వెల్ విషరే. నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దర్ గేమ్. ఇట్స్ ఆల్ రైట్. మనం చేయాల్సిన పని మనం చేయాలి, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంత మునుపు నాకు చాలా బాగున్నాడు, ఇప్పుడు కూడా బాగున్నాడు. ఒక్కరే కాదు, ఎవరైనా సరే. చాలామంది తీశారు. మొన్న కూడా ఒక సినిమా తీశారు నా మీద వ్యతిరేకంగా. నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు తీశారు. తీయలేదనుకుంటే చెప్పమనండి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మనం కమ్యూనికేషన్ చేసుకోవడం ముఖ్యం తప్ప బెదిరింపుల ద్వారా, బ్లాక్మెయిల్ ద్వారా, లేకుంటే దాడుల ద్వారా, లేకుంటే ప్రభుత్వం ఆర్మ్ టెస్టింగ్ ద్వారా చేయడం చాలా నీచం. ఇది పరమ నీచం. ఒక్క సినిమా వాళ్ళు వదిలిపెట్టండి, పాలిటీషియన్ వదిలిపెట్టండి, సోషల్ యాక్టివిస్ట్ లేకుండా పోయారు, అది కూడా వదిలిపెట్టండి. కడాన కామన్ మ్యాన్ పైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చేసారు. అది చాలా మీడియా సరే ఇంకా మామూలుగా ఎప్పుడో చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ తట్టుకోగలిగిన వాళ్ళు నిలబడుతున్నారు. ఒకసారి 2 సార్లు జైలుకి పోయొచ్చు కూడా, పోవాలి. నేను అదే చెప్తాను. వీళ్ళు చేసే పనులకు అందరి మీద ఉంటాయి. ఎంతమంది అంటే అచ్చెన్నాయుడు ఒక లెటర్ రాశాడు, అంతే కదా. ప్రూవ్ చేసావా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మా పార్టీ వాళ్ళపైన చాలా కేసులు పెట్టారు. ఈరోజు పబ్లిసైజ్ చేయి ఒక వైట్ పేపర్. నువ్వేమి ప్రోగ్రెస్ చేసావో వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయి. నీ పైన ఇంత అవినీతి ఉంది మేము చెప్తాం. మరి ఏమంటారు? అలాంటివన్నీ చాలా ఉన్నాయి. బాబాయ్ హత్య దగ్గర నుంచి, తొలి రోజు బాబాయ్ హత్య ఏం చెప్పారండి? ఆర్ట్ గుండెపోటు, తర్వాత ఏమైంది? గొడ్డలి పోటుగా తయారైంది. అది దానికి ఆన్సర్ లేదు. కోడి కత్తి ఏమైంది? ఎక్కడుంది కోడి కత్తి ఇప్పుడు? ఆన్సర్ లేదు. అంటే ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారు. అది నేను చెప్పేది. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. పోయేది జగన్ రెడ్డికి పోదు, దోచుకొని వెళ్ళిపోతాడు. నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 5 కోట్ల ప్రజలు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరలా ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీకు మీ కుటుంబానికి శుభం కలగాలని, నూతన వెలుగులు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఒక్క సెకండ్. అదే సందర్భంలో ఈ కరోనా ఒమిక్రాన్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా ఫాస్ట్గా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది.
మేము కూడా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి నేను జనవరిలోనే చెప్పాను, అప్పట్లోనే దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అన్నోన్ ఎనిమీ, ఇన్విజిబుల్ ఎనిమీ, మనకు కనపడదు. కానీ మనం అటాక్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయని, దేశం కూడా చాలా నష్టపోయాం. అనేక విధాలు ప్రపంచం అంతా నష్టపోయారు, దేశం కూడా నష్టపోయింది, చాలా ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ కూడా ఈరోజు ఒమిక్రాన్ వల్ల మళ్ళా ప్రపంచం అంతా కూడా ఈరోజు దీనివల్ల బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. వేరియస్ సర్వేస్ కూడా వస్తున్నాయి. అన్నింటికంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. అయితే అన్నింటికంటే అంత తీవ్రత లేదు, కానీ స్ప్రెడ్ అయ్యేది మాత్రం చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది. దీనివల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని రోజులు అందరూ మాస్కులు పెట్టుకోవడం, వీలైనంత వరకు బయట తిరగడం, విచ్చలవిడిగా తిరిగేది ఉంటే కొంచెం తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా ఇది చేసుకొని అవసరమైతే బయట రావడం, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం ఉండి ఇది కానీ వస్తే చాలా ప్రమాదం ఉంటుంది. అయితే చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇప్పుడు బూస్టర్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు. అది శుభపరిణామం. ఏది ఏమైనా మనం ఒకసారి మనకు వచ్చిన తర్వాత మనం ఇంకొకరికి అంటించే ప్రమాదం కూడా ఉంటుంది. దయచేసి అందరం కూడా, రాష్ట్రం, దేశం అందరం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేర్ఫుల్గా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కానీ సవ్యంగా జరిగితే కొంత మార్చి ఏప్రిల్కంతా పోతుందని కూడా ఒక ఇది కూడా ఉంది, రివ్యూస్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి. ఏది ఏమైనా ఇప్పటి వరకు వచ్చింది మనం చూస్తే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. తీవ్రత ముందనుకున్నంత తీవ్రత మాత్రం తగ్గింది, కానీ వెళ్ళేది మాత్రం ఫాస్ట్గా వెళ్తూ ఉంది. కొంతమంది ఏజ్డ్ కానీ అనారోగ్య సమస్య ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రజలను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.